ఈ సమాజంలో డాక్టర్ల కొరత లేదు, ఇంజనీర్ల కొరత లేదు, శాస్త్రవేత్తల కొరత లేదు. నౌ ద ఎంటైర్ వరల్డ్ ఉపాధ్యాయుల కొరతతో బాధపడుతుంది. దే డోంట్ వాంట్ టు బికమ్ ఎ టీచర్స్. దే బికేమ్ టీచర్స్ బై ఛాన్స్, నాట్ బై ద చాయిస్. ఇవాళ నా పిల్లవాడు, మీ పిల్లవాడు, నాన్న ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్ అంటే నోర్మై, డాక్టర్ అవుతానని చెప్పు, ఇంజనీర్ అవుతానని చెప్పు. మన బిడ్డలు ఉపాధ్యాయులు కాకూడదు, కానీ మన పిల్లలకి మంచి టీచర్ దొరకాలి. ఇది మన యాటిట్యూడ్. ఇవాళ ఈ రోజుల్లో కూడా కొద్ది మంది ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి బతుకుతున్నారు అంటే ఆ కొద్ది మందినైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులు అందరిపైన ఉంది. ఉపాధ్యాయ కులాన్ని గౌరవించండి. మీ పిల్లవాడికి ఎప్పుడైనా ఒక టీచర్ తప్పుగా మాట్లాడి ఉండవచ్చు, కాదని నేను అనను. దయచేసి పిల్లవాడి ఎదురుగా టీచర్ని ఎప్పుడు కించపరచకండి. పిల్లల ఎదురుగా ఉపాధ్యాయుని తిట్టకండి, ఉపాధ్యాయుని ఏమీ అనకండి. మీకు ప్రాబ్లం ఉంటే వెళ్ళండి, మీ ప్రిన్సిపల్తో మాట్లాడండి. మీ పిల్లలు లేనప్పుడు మీ ఉపాధ్యాయుని మందలించండి, మీ మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి. పిల్లలు ఎదురుగా ఏ స్థితిలోని ఉపాధ్యాయుని కించపరచకండి. అమ్మా, ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా అద్భుతమైన ఆనందాన్ని అనుభవించడం లేదు. ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధపడితే ఈ వృత్తిలోకి రావాలి. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం అంటే సాధారణమైన విషయం కాదు. నాకు తెలుసు చాలా మంది ఉపాధ్యాయులు తన బిడ్డకి 104 డిగ్రీల జ్వరం వస్తే ఆ బిడ్డని ఎవరికో అప్పచెప్పి క్లాసు రూములో 100 మంది బిడ్డల కోసం పాఠం చెప్పడానికి సిద్ధమయ్యే ఉపాధ్యాయుల్ని నేను చూశాను నా జీవితంలో. ప్లీజ్ రెస్పెక్ట్ ద టీచర్స్.